హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైదా పిండితో బాదుషా ఎలా చేయాలో చూద్దాం. నేను చూపెట్టే కొలతతో మీరు కూడా బాదుషా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు బాదుషా చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్ వరకు మైదాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వంట సోడా అంటే బేకింగ్ సోడాని వేసుకోండి. 4 టీ స్పూన్ నెయ్యి, అలాగే 4 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. అన్నీ వేసిన తర్వాత పిండితో పాటు మంచిగా కలపండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. మైదాపిండి బదులు గోధుమ పిండి యూజ్ చేసి కూడా బాదుషా చేసుకోవచ్చు. చూడండి, పిండి ఇలా కలిపాక చేత్తో ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలపండి. మైదా పిండి కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు పిండిని యూజ్ చేసి బాదుషా చేసుకోవాలి. చూడండి, పిండి ఇలా గట్టిగా కలిపాక దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు పాకం కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్ షుగర్ యాడ్ చేయండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకోండి. ఏ కప్తో మైదా పిండిని తీసుకున్నారో అదే కప్తో 2 కప్ వరకు షుగర్ని తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి 3-4 ఇలాచీని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. పాకం మరి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత పిండి నుంచి కొంచెం పిండి తీసుకొని బాదుషా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజులో బాదుషా కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నా కాబట్టి ఇలా చిన్న బాదుషా చేసుకొని మొత్తం పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాదుషాని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో అటు ఇటు తింపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడే కానీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు. లో ఫ్లేమ్లో లేకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాదుషాని ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం బాదుషాని ప్లేట్లోకి తీసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి మొత్తం బాదుషాని వేసుకోండి. 5 to 8 మినిట్స్ సరిపోతుంది. పాకంలో నుంచి బాదుషాని తీసి పక్కన ఉంచుకోండి. బాదుషా రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ఇలా బాదుషాని చేసుకోవాలి అంటే సరి అయిన కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.